ఇవాళ కేసీఆర్ కి చాలా గొప్ప కనువిరుకు అయిందని నేను అనుకుంటున్నాను. అలా నాడు ఎట్లా వేరే వాడి కొత్తగా పెళ్ళైన వాడి భార్యని చెరబడితే దాని కొంగు ఇగ్గుతే ఎంత బాధపడుతుందో, ఆ భర్త ఎంత బాధపడతాడో అట్లా నువ్వు ఆనాడు చేయాల్సిన అవ్వలేదా కేసీఆర్? నీకు ఏం అవసరం ఉండిందని ఆనాడు 12 మందిని పార్టీలోకి చేర్చుకున్నావు? నువ్వే రాజకీయ క్రీడ ఆడాలనుకున్నావు? అసలు దుశ్శాసనుడు, తర్వాత కీచకుడు, శకుని, శల్యుడు వీళ్ళందరినీ కలగూతగా ఒక పూతగా పోసి ఒక వ్యక్తిని తయారు చేస్తే కేసీఆర్ నువ్వు అయినవా కాలేదా? ఇవాళ నువ్వు స్టార్ట్ చేసినటువంటి నీచ సంస్కృతి ఇవాళ నిన్నే ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో చూడు. నీ కొడుకు విలవిల కొట్టుకుంటా ఉన్నాడు, అర్రే ఇదెట్ట జరిగింది, ఇదెట్ట జరిగింది, ఎట్టదని. ఆనాడు నీ దురహంకారపు దొరతనం ముందడా నువ్వు పిల్లల్ని పట్టించుకోకుండా నీ ఇష్ట ప్రకారంగానే రాజకీయాలు చేసి నీ బిడ్డల మనస్తత్వాన్ని కూడా దెబ్బతీసినావు. నీకెందుకు ఇవాళ గౌరవం లేదో తెలుసా కేసీఆర్? ఇగో ఇట్లాంటి నీచకృత్యాలు, పాపకృత్యాలు చేసినావు. దీనికి నాంది, ఆది అన్ని నువ్వే. ఈ ఫిరాయింపుల ఆదిశంకరుడు నువ్వే. నువ్వు చేసిన పాపపు కృత్యాలే ఈనాడు బీఆర్ఎస్ ను పట్టి పీడిస్తా ఉన్నాయి. ఇవాళ ఎట్ట గడ్డం ప్రసాద్ మనం తప్పు అని అనడానికి ఆస్కారం చెప్పు. నీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేసినాడు? ఈ మీరిద్దరూ ఇంతే, కాంగ్రెస్ ఇంతే, బీఆర్ఎస్ ఇంతే.